ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు, సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని, వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఏ విధమైన సంబంధము, బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ. నమస్కారం. లాస్ట్ వీడియోస్లో మాత్రం మీరు మనం పాత చేసిన ఏవైతే అనుభూతిని ఒక్కసారి మళ్ళీ పంచినట్టు అనిపించింది. ఒకసారి సంతోషం. అంటే ఏమవుతుందంటే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత పాతవి మర్చిపోవడం జరుగుతుంది. అవునవును. అప్పుడు పాతవి కూడా మళ్ళీ గుర్తు చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. మరి అవును. అంటే అన్ని మిళితం చేసుకున్నప్పుడే మన జీవితం అనేది సామరస్యంగా, సమృద్ధిగా జరుగుతుంది. అందుకోసం మనం గుర్తు చేస్తాం అప్పుడప్పుడు. యాక్చువల్గా ఆ సబ్జెక్ట్ దాటి ముందుకు వచ్చాం మనం. చాలా 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 దాటి. మహారాజా భోజనం అని అద్దంలో మనల్ని మనం చూసుకొని మర్చిపోయారు. మళ్ళీ మర్చిపోయారు. నేను చెప్తుంటాను, ఎవ్రీ మంత్ ఒక స్టార్ హోటల్కి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి. అవును. ఫోటోలు పెట్టాలి మా గ్రూప్లో. ఎవ్రీ మంత్ గోల్డ్ కొనాలి. ఓకే, గోసేవ చేయాలి. గురువులకు దక్షిణలు ఇవ్వాలి. ఇలా టెంపుల్స్లో మీరు డబ్బులు ఇవ్వాలి. సామాజిక సేవ చేయాలి, అనాథాశ్రమాలకు వాటి వీటికి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక అమౌంట్ వచ్చింది, ఒకటి చేస్తారు, చేశాను కదా తృప్తిలో ఉంటారు, మిగతా అని మర్చిపోతారు. ఎలా ఉండాలంటే నిరంతర ప్రక్రియలాగా ఉండాలండి. నిరంతర ప్రక్రియలాగా ఉన్నప్పుడు మాత్రమే నీ జీవనం అనేది సమృద్ధిగా, సంపూర్తిగా, ఆనందంగా, సౌఖ్యంగా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. మనం మళ్ళీ ఒకటి చేసి ఒకటి మర్చిపోయినామంటే మళ్ళీ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. అవును. అది ఇన్బ్యాలెన్స్ కాకుండా చూసుకోండి. అందుకే మళ్ళీ గుర్తు చేస్తాం. షూర్. అందరూ ఏం చేస్తుంటే హాయిగా తిని ప్రశాంతంగా పడుకొని ఉంటున్నారు, ఇంకేం ఆలోచించట్లేదు. అంటే హాయిగా తిని పడుకోవడం అనేది అలవాటుగా మారిపోయింది. చాలామంది కూడా అలవాటుగా మారిపోయింది. ఆ అలవాట్లు ఏం చేస్తున్నారంటే ఇంకా వేరే ఆలోచన లేదు. లైఫ్ అంటే ఏంది, నేను ఏం చేసుకోవాలి, ఎలా ఎదగాలి, ఇవి ఆలోచన లేవు చాలామందికి కూడా. రాత్రి కానీ హాయిగా తిని పడుకుంటున్నారు. వీరైతే ఏం పని లేదు. ఇప్పుడు నేను చెప్పాను, 50-60 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఏం పని ఉంటుందండి, ఊరికే టీవీలు చూడాలి, తినడం, పడుకోవడం తప్ప ఇంకేం లేవు. ఏమైనా ఫంక్షన్ ఉంటే పోయి రావడం అంతే. అంటే వాళ్ళు మా లైఫ్ అయిపోయింది అని డిసైడ్ అవుతున్నారు. అలాగే రోజు పడుకొని నిద్రపోయే వాళ్ళు కూడా మా లైఫ్ ఇంతే అని డిసైడ్ అయిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళకి తేడా లేదు. ఇక్కడ వీళ్ళకి ఏం తేడా లేదు. హాయిగా తిని పడుకునే వాడికి, రిటైర్ అయిన వాడికి తేడా ఏం లేదు. ఇది ఎలా ఉంటుంది, ఇది గానుగెద్దు లైఫ్ అంటారు దీన్ని మనం. గానుగెద్దు లైఫ్. ఆ ఎద్దుకి గాను కట్టిన తర్వాత అన్నీ తిరుగుతుంది, అంతకంటే బయటికి పోలేదు. అది బయటికి పోలేదు, ఏం చేయలేదు. అలాంటి లైఫ్ అనేది మనం బతుకుతున్నాం. కాబట్టి ఆ లైఫ్ నుంచి మనం బయటికి రావాలి. ఫస్ట్ ఎలా బయటికి రావాలి? బయటికి రావాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా సృజనాత్మకమైనటువంటి ఆలోచన చేయగలగాలి. మనకంటే లైఫ్ అనేది బోర్ రావద్దు. నేను ఒకప్పుడు కూడా చెప్పాను ఒక వీడియోలో, డబ్బు ఒక స్థాయిలో సంపాదించిన తర్వాత డబ్బు మీద మన బోరు కొడుతుంది. బోరు కొట్టేసి ఇంకేముంది అన్నీ చూసేసాం కదా అనే ఒక ఆలోచనతో నీ ఒక ఆలోచనలన్నీ ఆగిపోవడం జరుగుతుంది. అంటే స్తబ్దత అనేది ఏర్పడుతుంది. ఏదైనా కానీ మీరు ఒక స్టేజ్ నుంచి ఒక పెద్ద స్టేజ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్తబ్దత ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక మెడిటేషన్ కానీ ఒక డెప్త్కి వెళ్ళిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత మెడిటేషన్ చేయడం ఆపేస్తాడు వాడు. ఎందుకంటే అన్నీ అర్థమైపోతుంటాయి. ఇంకా మళ్ళీ మనం మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు ఒక ప్రాథమిక స్టేజ్లోనే మనం మెడిటేషన్ చేయాలి. అలాగే ఒక స్టేజ్కి వెళ్ళి డెప్త్గా అన్నీ తెలుసుకున్న తర్వాత మెడిటేషన్ చేసే అవసరం లేదు. ఎందుకంటే అన్ని దృశ్యాలు కనిపిస్తుంటాయి, కళ్ళ ముందు అన్నీ అర్థమైపోతుంటాయి. అంటే 6 సెన్స్ పవర్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందనేది ముందే తెలుస్తుంది. ఒక వ్యక్తి వచ్చే ఉంటే కూడా ముందే తెలుస్తుంది. అన్నీ ముందే తెలిసిపోయిన తర్వాత ఇంకా కొత్తగా మళ్ళీ సాధన చేసేది ఏమిటి? అలాగే డబ్బు విషయంలో కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏమేమి కావాలో అన్నీ అనుభవించేసిన తర్వాత స్తబ్దత ఏర్పడుతుంది. ఆ స్తబ్దత ఏర్పడకుండా అలాగే మనం ఏదో రోజువారీ పనులు చేస్తున్నాం, హాయిగా నిద్రపోతున్నాం, ఇంతకంటే ఇంకా వేరే ఆలోచనలు లేవు. కాబట్టి మన జీవితానికి కొత్తదనాన్ని ఇవ్వాలి. కొత్తదనాన్ని ఇవ్వాలన్నప్పుడు మనం ఏంటంటే మన ఆలోచనలన్నీ సృజనాత్మకత వైపు మనం ప్రయాణం చేయాలి. సృజనాత్మకత వైపు ప్రయాణం చేయాలంటే మనం ఏం చేయాలంటే మనకు మనమే కొత్త విషయాల్ని కనుగొనడం కానీ, లేదంటే కొత్త పద్ధతుల్లో మన జీవితాన్ని ఇంకా ఎలా సాగదీయాలనేది కానీ, లేదంటే కొత్త అభిరుచులు అలవాటు చేసుకోవడం అనేది చేయాలి. అప్పుడు మీకు ఈ జీవితం అనేది బోర్ రాదు. అలాగే మీరు ఏ స్థాయికి వెళ్ళినా సరే మీరు అలాగే యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికి కూడా మీరు ఎండ్ ఆఫ్ డెత్ వరకు కూడా యాక్టివ్గా ఉంటారు. లేదంటే ఏమైపోతుంది, నీరసించిపోయి స్తబ్దత అనేది ఏర్పడుతుంది. ఆ స్తబ్దతలు ఏమైపోతుంది, మళ్ళీ అన్నీ కోల్పోయి మళ్ళీ జీరోకి వచ్చేస్తారు. ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితి రానివ్వకండి. మీరు ఏం చేస్తారంటే మనం హాయిగా నిద్రపోతున్నాం, ఎప్పుడైతే నిద్రపోతున్నామో ఆ నిద్రపోయే ముందు మన కళల్ని అన్నింటినీ చెప్పండి. ఎన్నోసార్లు చెప్పినాం, మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ నిద్రపోయే ముందు చెప్పండి. హాయిగా ముందులా తినేసి నిద్రపోవడం కాదు. కరెక్ట్ ఆ టైంలో ఒక సృజనాత్మకతను మీ లైఫ్కి జోడించండి. ఎలా ఉండాలి మీ లైఫ్, ఓకే? లేదా అలవాట్లు మార్చుకోండి. ఇప్పుడు మీరు, నేను రోజు అన్నమే తింటాను, నాకు అన్నం అయితే సాటిస్ఫాక్షన్ అవుతుంది కాదు. కొద్దిగా రోటీ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ ఒక కొత్త రుచులు కానీ, మనకి ఇప్పుడు యూట్యూబ్లో కొడితే ఎన్నో రుచులు వస్తున్నాయి. లేదంటే మంచి హోటల్స్ ఉన్నాయి, అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ తినండి. అలా ఏమవుతుందంటే మీ యొక్క మైండ్ అనేది కొత్తదనాన్ని కోరుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడు దీని మీద బోర్ రాదు మీకు. అలాగే కొన్ని కళలు ఉన్నాయి.
ఒక చిత్రలేఖనం కానీ, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఒక స్కల్ప్టర్ కానీ, ఒక శిల్పి కానీ, లేదంటే ఇంకేమైనా బోలెడు కళలు ఉన్నాయి, ఒక అల్లికలు కానీ, లేకపోతే ఇంకో అద్భుతమైన కళాఖండాలు కానీ, వాటిని చూడడం, కనీసం మీరు చేయలేకపోయినా చూడడం, వెళ్ళి అవి ఎక్కడ ఉన్నాయి వాటి యొక్క పరిశోధన చేయడం. మీ పొద్దాకేం పని ఉండదు. అప్పుడు రిటైర్మెంట్ వాళ్ళు కానీ, లేకపోతే మామూలుగా ఈ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఏం పని ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలంటే వీటన్నిటి మీద పరిశోధన చేయడం. దానివల్ల ఏమవుతుందంటే లైఫ్ అనేది బోర్ కొట్టకుండా మీ యొక్క జీవితాన్ని ఇంకా కొత్తగా మార్చుకోవడానికి, ఇంకా ఉన్నతంగా మార్చుకోవడానికి, ఎండ్ ఆఫ్ డెత్ వరకు కూడా ఒక జాయ్ఫుల్ లైఫ్ మీరు బతకడానికి ఇవన్నీ దోహదపడతాయి. కాబట్టి ఏం చేస్తారంటే పడుకున్నారంటే మీకు అప్పుడు పని స్టార్ట్ అయినట్టు. అందరికి పడుకున్న తర్వాత పని కంప్లీట్ అయినట్టు. పడుకున్నామంటే అంతే, ఆ డే కంప్లీట్ అయిపోయింది, ఇంకేం పని లేదు కాబట్టే పడుకుంటాం మనం. కానీ మనం పడుకున్న తర్వాత పని మొదలు పెడతాం. మన సబ్జెక్ట్లో పడుకున్న తర్వాత పని మొదలు పెడతాం. ఎలాంటి పని మొదలు పెడతాం మనం? డబ్బు సంపద ఐశ్వర్యం సంబంధించిన పనిని మొదలు పెడతాం. డబ్బు ఎంత కావాలి, ఓకే, దాన్ని మీరు ఫీల్ కావాలి. ఇప్పుడు ఒక 2 లక్షలు ఉన్నాయనుకోండి, ఆ 2 లక్షలు అంటే 2000 బండలు అయితే ఎంత ఉంటుంది, 500 బండలు అయితే ఎన్ని బండల్స్ కావాలి, ఓకే, అవన్నీ మీరు పట్టుకున్నట్టు ఫీల్ అయినట్టు. అలా మీరు మెల్లిమెల్లిగా ఒక్కొక్క సృజనాత్మకత వైపు మీరు ప్రయాణం చేస్తూ కొత్తదనాన్ని మీ లైఫ్కి జోడించండి. అది ఎప్పుడు కరెక్ట్ నిద్రపోయిన తర్వాత వాటిని ఊహిస్తూ పడుకోండి. మీరు ఏవేవైతే ఊహిస్తారో అవన్నీ మీకు భౌతిక రూపంలో ముందుంటాయి. కాబట్టి తినేసి ముద్దుగా పడుకోకండి. పడుకున్న నుంచే మీకు పని స్టార్ట్ అవుతుంది. అది మన సబ్జెక్ట్లో ఎన్నోసార్లు చెప్పాను. మీరు పడుకున్న తర్వాత సబ్కాన్షియస్ మైండ్ మేల్కొంటుంది. దానికి ఏం పని ఉండదు. డే అంతా మీతో పని చేస్తుంది. అది తింటుంది, తిరుగుతుంది, అన్నీ చూస్తుంది, మాట్లాడుతూ అన్నీ చేస్తుంది. పడుకున్న తర్వాత దానికి 2 పనులు ఉంటాయి. ఒకటి శ్వాస తీసుకోవడం, 2 జీర్ణక్రియలు చేయడం. ఈ 2 పనులు ఉంటాయి దానికి, ఇంకేం పని ఉండదు. కాబట్టి ఆ పడుకున్న తర్వాత దానికి పని పెట్టండి. మీరు హాయిగా నిద్రపోండి, ఇబ్బంది ఏం లేదు. దానికి పని పెట్టండి. మీరు ఏవేవైతే చెప్తారో వాటిని మీకు ఎలా ఇవ్వాలనేది అది ఆలోచిస్తూ విశ్వం ద్వారా తీసుకొచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏనాడు కూడా ముద్దు నిద్రపోకండి. దీన్ని ఏమంటారంటే యోగా శాస్త్రంలో యోగ నిద్ర అంటారు. అంటే దీన్ని సుషుప్తావస్థ అంటారు. సుషుప్తావస్థ అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళారు, మధ్యాహ్నం తిన్నారు, కాసేపు సోఫా మీద రిలాక్స్ అయినారు, నిద్రపోరు. మీరు కళ్ళు మూసుకుంటారు, బాడీ అంతా టైర్డ్ అయిపోద్ది. కానీ మీ ఆవిడ మాట్లాడే మాటలు మీకు వినిపిస్తాయి, మీ బాబు అల్లారి చేసేదంతా మీకు వినిపిస్తుంది, ఎవరు వస్తున్నారు మీకు అంత వినిపిస్తారు. కానీ మీరు మాట్లాడారు, నిద్రలో ఉన్నట్టే ఉంటారు. దాన్ని ఏమంటారు? మగధ నిద్ర, సుషుప్తావస్థ. యోగులు కానీ ఋషులు కానీ వీళ్ళందరూ ఆ సుషుప్తావస్థలోనే వాళ్ళ కళల్ని నిజం చేసుకున్నారు. 24 గంటలు మ్యాక్సిమం మీరు సుషుప్తావస్థలో ఉండి మీ కళలన్నింటినీ ఆ సుషుప్తావస్థలో కళలు కనండి, అవన్నీ నిజమవుతాయి. ఆ సుషుప్తావస్థలోనే మ్యాక్సిమం ఉండే ప్రయత్నం చేయండి. మీకు నిద్ర పడ్డదు. మీరు ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీ బాడీ రిలాక్స్ అవుతుంది. అలాగే నిద్ర లేకుంటే ఏమి ఉండదు. మీరు రిలాక్స్ అయినారంటే నిద్రపోయినట్టే. కానీ ఆ కళలు అనేటివి అలా తిరుగుతూ ఉంటాయి. మీరు ఏవేవైతే చెప్పారో, ఏవైతే కోరుకున్నారో అవన్నీ అలా తిరుగుతూ ఉంటాయి. తిరిగి ఆ సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని మీ ముందు ఆవిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత సుషుప్త అవస్థలో ఉండండి, యోగ నిద్రలో ఉండండి. యోగ నిద్ర అంటే మళ్ళీ యోగాసనాలు వేసేసి అదొక ముద్ర ఉంటుంది యోగ నిద్ర, అలా కాదు. జస్ట్ నిద్రలో కలలు కనండి. వారన్ బఫెట్ ఏమన్నాడంటే నిద్రలో కూడా సంపాదించాడు. ఆశ్చర్యపోయినారు అందరు. నిద్రలో ఎలా సంపాదిస్తారు? పడుకున్న తర్వాత సంపాదించడం అంటే మీరు ఏమేమి సంపాదిస్తారు, ఎంతెంత సంపాదిస్తారు, ఆ కళలు కనుక్కుంటూ నిద్రపోవడం అనేదే నిద్రలో సంపాదించడం. అంతే. మీరు ఏవైతే కోరుకుంటారో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంతే, సింపుల్ ఈజీ టెక్నిక్ ఇది. మీకేం కావాలో అఫర్మేషన్లు అవన్నీ మెడిటేషన్లు పక్కన పెట్టేయండి. ముందుగా మీరు పడుకునే ముందుకు ఏం కావాలో చెప్పేసేయండి, ఆటోమేటిక్గా అది భౌతిక రూపంలో మీ ముందు ఉంటుంది. ఈజీ టెక్నిక్ ఇది ఒకటి. భలే చెప్తారు సార్, కట్టే కొట్టే చెప్తున్నాను కదా. ఇంకా మళ్ళీ సబ్జెక్ట్ని ఈజీగా చేద్దాం మనం, ఎంత వీలైతే అంత. ఇప్పటివరకు చాలా డెప్త్గా అయిపోయింది. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత దాని కంటిన్యూషన్ కావాలి. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి ఆగిపోయారు అనుకోండి, మళ్ళీ ఒకటో వీడియోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడు అది బాగుండదు. ఎందుకంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కిపోవడానికి లేదు. ఇంక ఇది ముందుకు వెళ్ళడానికి మనం ఇంకా చిన్న చిన్న టెక్నిక్ ఇలా చెప్పుకుంటూ పోదాం ప్రతి వీడియో. ఓకే, హాయిగా తిని హాయిగా నిద్రపోకండి దయచేసి. మీ కళలకు రూపాలను ఇవ్వండి. సుషుప్త అవస్థలో ఉండండి, జాగ్రత్త అవస్థలో ఉండండి. మీరు ఎంత జాగ్రత్త అవస్థలో ఉంటే మీ జాగ్రత్త అవస్థల కళల కన్నా అన్నీ కూడా మీకు సాకారం అవుతాయి, మీ కళ్ళ ముందు ఉంటాయి, మీ కోరికలన్నీ సఫలం అవుతాయి. నేను గ్యారంటీ అండి. ఎందుకంటే ఆ శాస్త్రం అంత గొప్పది. అది దీని మీద ఎంతోమంది పరిశోధన చేశారు. ఎంతో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు ఈ సబ్జెక్ట్ మీద. ఈ సబ్జెక్ట్ ఎలా పనిచేస్తుంది అనే మీద వరల్డ్ వైడ్ క్లాసులు ఎన్నో జరుగుతున్నాయి. అవన్నీ నిజమైనవి కాబట్టి మనం కూడా దాంట్లో ఒక సారం చెప్పుకుంటున్నాం అంతే. అదేలేండి, వారన్ బఫెట్ గారి ఎగ్జాంపుల్ కూడా చెప్పడం. ఆయన ఓపెన్గా అన్నాడు, ఆయన పడుకొని సంపాదించండి అని. పడుకొని సంపాదించడం ఏంటి అన్నారు అందరు. అది అర్థం కాలేదు చాలామందికి. ఇంతకుముందు రామ్ గోపాల్ వర్మ విషయంలో కూడా ఒక మాట చెప్పాను నేను, ఆ మనిషి మృగంలాగా ఉండాలి.
మనిషి ఎలా ఉండాలంటే అడవిలో జంతువులాగా ఉండాలన్నాడు ఆయన. అందరూ ఆశ్చర్యపోయారు, జంతువులాగా ఉండడం అంటే మనిషిలా ఉండాలి, జంతువులాగా ఉండండి. ఆయన చెప్పింది ఏంటంటే అలర్ట్గా ఉండండి అని. అప్పుడు ఒక కుందేలు ఉందండి, తన బొరియలోంచి బయటికి రావాలి, ఆకలేస్తుంది, అది ఆహారం సంపాదించుకోవాలి. మనలాగా అమ్మ వండి పెట్టద్దు దానికి, రెడీ తీసుకెళ్ళి మన ప్లేట్ ఇవ్వదు. ఇప్పుడు అది వచ్చి బయటకు వచ్చి సంపాదించుకోవాలన్నప్పుడు అది బయటకు వచ్చే ముందు తను ఏదానికి ఆహారం కాకుండా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు బయటికి రావాలి. తన ఆహారం కాకుండా అటు ఇటు చూస్తూ తన ఆహారాన్ని ఎత్తుక్కోవాలి. అంటే ప్రతి క్షణం అలర్ట్గా ఉండాలని చెప్పాడు ఆయన. వీళ్ళు అనుకున్నారు జంతువులాగా ఉండడం ఏంది, అడవిలో జంతువులాగా అపార్థం చేసుకున్నారు. కాదు. కాబట్టి ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంటుంది. దానికి కొద్దిగా లోతుకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. అందరు మహానుభావులే, అందరు చెప్పిన మాటలు మనం స్వీకరించాలి, దాంట్లో మంచిని మాత్రమే స్వీకరించాలి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.